ఎపిలెప్సీ అనేది ఫిట్స్ అనేది మనము సాధారణంగా పిల్లల్లో కానీ తక్కువ వయసులో ఉన్న వాళ్ళకి కానీ గమనిస్తూ ఉంటాము. ఈ ఫిట్స్ అనేది పలు రకాలుగా ఉంటాయి. మనం సర్వసాధారణంగా గమనించేది జనరలైజ్ టోనిక్ క్లోనిక్ సీజర్స్ అంటాము. సాధారణంగా ఈ కాళ్ళు చేతులు గట్టిగా పట్టేయడము, కళ్ళు తేలేయడము, నాలుగు కొరుక్కోవడము, బట్టల్లో మూత్రం పోయడం అనేది మనం సాధారణంగా గమనిస్తూ ఉంటాం. ఈ ఫిట్స్ అనే కండిషన్కి కారణాలు చాలా వరకు మనము పరీక్షల ద్వారా తెలుసుకోగలుగుతాము. కొంతమందిలో ఎన్ని పరీక్షలు చేసినా తెలియదు కాబట్టి మనం ట్రీట్మెంట్ చేయించుకొని రెగ్యులర్గా డాక్టర్ చూపించుకుంటే సరిపోతుంది. ఈ ఫిట్స్కి వచ్చే కారణాలు అనేవి మెదడులో మార్పులు, అంటే మెదడులో పుట్టుక ద్వారా వచ్చే మార్పులు అయినా కావచ్చు, లేకపోతే ఇన్ఫెక్షన్స్ వచ్చే ద్వారా కావచ్చు, లేకపోతే ట్యూమర్స్ వల్ల కానీ, లేకపోతే దెబ్బలు తాకడము, బ్రెయిన్లో బ్లీడింగ్ అవ్వడం వల్ల కూడా కావచ్చు. చాలా వరకు ఈ బ్రెయిన్లో ఏ కారణాలు అనేవి తెలియనప్పుడు మనం ట్రీట్మెంట్ తప్ప వేరే చేయాల్సిన అవసరం లేదు. ఈ ఫిట్స్ అనేది సాధారణంగా మందులకు ట్రీట్మెంట్ అనేది చాలా వరకు ఒక 70 to 80-90% వరకు రెస్పాన్స్ అనేది తెచ్చుకోగలుగుతాం. కాబట్టి సరైన టైంలో మనం గమనించి సరైన ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే చాలా వరకు నార్మల్ లైఫ్ అనేది మనం చేయించుకోగలుగుతాము. కొన్ని కారణాలు ఉండడం వల్ల ఫిట్స్ అనేది మనం గమనిస్తూ ఉంటాము. ఈ పుట్టుక ద్వారా వచ్చే కొన్ని ఫిట్స్ అనేవి చాలా వరకు డ్రగ్ రెసిస్టెంట్, అంటే చాలా మందులు ట్రీట్మెంట్ తీసుకున్నా కానీ రెస్పాన్స్ అనేది సరిగ్గా ఉండకపోవచ్చు. ఈ పుట్టుకతో పాటు వచ్చే ఫిట్స్లో మనం మెంటల్ రిటార్డేషన్ అనేది కూడా గమనిస్తూ ఉంటాము. కొంతమందికి సెరెబ్రల్ పాలసీ అంటాము, దీంట్లో కూడా ఒక భాగంగా ఫిట్స్ అనేవి రావచ్చు. ఈ పుట్టుకతో బ్రెయిన్లో మార్పులు అంటే మాల్ఫార్మేషన్స్ కానీ తర్వాత వచ్చే కొంతమంది ఫిట్స్కి చాలాసార్లు మందులు పనిచేయకపోవచ్చు. అలాంటి కొంతమందిలో సర్జరీస్ అనేది హెమీ స్పీరెక్టమీ అనే సర్జరీస్ ద్వారా కొంతమందికి ఉపశమనం కలిగించవచ్చు. ఈ మెదడులో ఇన్ఫెక్షన్స్ అంటే సర్వసాధారణంగా గమనించేది న్యూరోసిస్టిక్ సర్కోసిస్ అంటాము. ఇది ఒక పారాసైటిక్ ఇన్ఫెక్షన్. ఇది మన ఫుడ్ అంటే హైజీన్ తక్కువ అవడం వల్ల ఈ పారాసైట్స్ అనేవి మన బాడీలోకి వెళ్ళి మెదడులో వెళ్ళి కూర్చోవడం వల్ల ఈ ఇన్ఫెక్షన్ అనేది మనం గమనిస్తుంటాము. ఈ మెదడులో ఉండే ఈ న్యూరోసిస్టిక్ సర్కోసిస్ అన్నప్పుడు ఒక క్యాల్సిఫైడ్ గ్రాన్లోమా అని ఫామ్ అవుతుంది. ఇలాంటి గ్రాన్లోమా నుంచి మనకు కొంతమందికి ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ సిస్టిక్ సర్కస్ అనేది వచ్చినప్పుడు దానికి యాంటీ హెల్మిత్ ట్రీట్మెంట్ అనేది తీసుకున్నట్టయితే ఇమీడియట్గా తగ్గించడము, ఫిట్స్ ట్రీట్మెంట్ కొన్ని రోజులు వాడి తగ్గించినట్టయితే నార్మల్గా అయ్యే అవకాశం ఉంటుంది. ఇన్ఫెక్షన్స్ వల్ల వైరల్ ఇన్ఫెక్షన్సే కానీ, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఎన్కెఫలైటిస్ కానీ, మెనింజైటిస్ కానీ పలు రకాల ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఈ ఫిట్స్ వ్యాధి రావచ్చు. మామూలుగా బ్రెయిన్లో బ్లీడింగ్ అంటే ఇప్పుడు మనం మాట్లాడుకునే ఈ మన ఇంట్రాక్రీనియల్ బ్లీడింగ్ అనేది దానివల్ల కూడా మెదడులో ఏ ప్రాంతంలో వచ్చిన బ్లీడింగ్ వల్ల కూడా ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఫిట్స్కి తగిన ట్రీట్మెంటు, బ్లీడింగ్ తగిన ట్రీట్మెంటు రెండు తీసుకోవాల్సి వస్తుంది. ఇది తీసుకున్నట్టయితే చాలా వరకు కంట్రోల్లో ఉండొచ్చు. ఈ ట్రామా అంటే హెడ్ ఇంజరీ వల్ల వచ్చే ఫిట్స్ కూడా మనం చాలా వరకు గమనిస్తూ ఉంటాము. ఇది ఒక 5 to 10% హెడ్ ఇంజరీ అయిన వాళ్ళలో మనం గమనిస్తుంటాము. వీళ్ళకి కూడా మందులు కరెక్ట్ అయిన సమయంలో వాడినట్టయితే చాలా వరకు మనం ట్రీట్మెంట్ నార్మల్గా ఉండే అవకాశం ఉంటుంది.